హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మన ఛానల్ నుంచి ప్రతిరోజు విడుదలవుతున్నటువంటి వీడియోస్ మీరు తప్పనిసరిగా చూడాలనుకుంటే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈరోజు వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రియమైన ప్రేక్షకులారా, మన తెలుగు సినీ చరిత్రలో శిల్ప సౌందర్యం, కవితా మాధుర్యం, భావగాఢత ఈ మూడు కలగలిపి ఒక మణిమాలలా మెరిసిన చిత్రము ఏదైనా ఉంది అంటే ఆ చిత్రము మల్లీశ్వరి. ప్రేమ, త్యాగం, రాజభవన వైభవం మరియు కళాత్మకతతో నిండిన ఈ గాథలో మనం చూడబోయేది కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఒక యుగానికి ప్రతిబింబం, ఒక ప్రేమకు ప్రాణం, ఒక స్మృతికి శాశ్వత చిహ్నం. ఇది ప్రేమకు విలువ చెప్పిన సినిమా, కళను పూజించిన సినిమా, మన తెలుగు హృదయాల సారాంశం. ఎన్టీ రామారావు గారు నటించిన, నాగరాజు, భానుమతి గారు ఆవిష్కరించిన మల్లీశ్వరి, వీరిద్దరి ప్రేమ మనసుల్లో ముద్ర వేసిన గాథ. ఇప్పటికీ ఈ సినిమా చూడగానే మనసు మృదువవుతుంది, కళ్ళల్లో మబ్బులు కమ్ముతాయి, హృదయం ప్రేమతో తడుస్తుంది. ఈ సినిమా పరిచయం 1951లో విడుదలైన మల్లీశ్వరి చిత్రాన్ని వైభవమైన వాహిని స్టూడియోస్ ద్వారా బిఎన్ రెడ్డి గారు రూపొందించారు. భానుమతి గారు, ఎన్టీ రామారావు గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో విజయనగర సామ్రాజ్యపు రాజమహిమ, ప్రేమ యొక్క పవిత్రత మరియు మనిషి మనసు లోతుల్ని అద్భుతంగా చూపించారు. రాణివాసం అనే సంప్రదాయంలో రాజభవనానికి పంపబడిన మల్లీశ్వరి, ఆమెను ప్రేమించిన నాగరాజు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ భవన గోడలను దాటే సాహసం చేసినప్పుడు అది కేవలం ప్రేమ కోసం కాదు, స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం. బిఎన్ రెడ్డి గారి కళాత్మక దృష్టి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మాధుర్య భరితమైన సంభాషణలు, రాజేశ్వరరావు గారి మధుర సంగీతం ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని తెలుగు చలనచిత్ర చరిత్రలో శాశ్వత కీర్తి పథకంగా నిలబెట్టాయి. మల్లీశ్వరి కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ప్రేమ ప్రతిజ్ఞ, ఒక కళా స్మారక చిహ్నం, ఒక తెలుగు గౌరవ గీతం. ఈ చిత్రంలోని అనగా మల్లీశ్వరి 1951 నాటి ఈ చిత్రంలోని పాత్రల పరిచయం. పి. భానుమతి గారు మల్లీశ్వరి అనే ప్రధాన పాత్రలో నటించారు. ప్రేమ, గౌరవం, త్యాగం అనే మూడు పదాల ప్రతిరూపం మల్లీశ్వరి. అందంతో పాటు మాధుర్య గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన భానుమతి గారు ఈ పాత్రలో తన హృదయాన్ని ఒలకబోశారు. రాజమహల్లోని బంధనాల మధ్య కూడా తన ప్రేమను, గౌరవాన్ని కాపాడుకున్న మల్లీశ్వరి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఎన్టీ రామారావు గారు నాగరాజు అనే పాత్రలో నటించారు. ఈయన ఒక చిత్రకారుడు, ఒక ప్రేమికుడు, ఒక స్వేచ్ఛా స్వభావి. ఇదే నాగరాజు. తన ప్రేయస్ కోసం రాజప్రాసాద గోడల్ని దాటి ప్రాణాలు పణంగా పెట్టిన ధైర్యవంతుడు. ఎన్టీఆర్ గారి ఈ నటన ఈ పాత్రకు జీవం పోసింది. ప్రతి దృశ్యంలో ఆ భావోద్వేగం మనసును తాకుతుంది. శ్రీవత్స గారు శ్రీకృష్ణదేవరాయలు అనే పాత్రలో నటించారు. విజ్ఞానానికి, కళలకు, న్యాయానికి ప్రతీక అయిన రాజు శ్రీకృష్ణదేవరాయలు గారు. తన రాజ్యమంతా సంస్కృతి, సాహిత్యం, కళలతో నింపిన మహానుభావుడైన ఈయన ఒక మహామానవుడిగా చెప్పుకోవచ్చు. ఈ పాత్రలో శ్రీవత్స గారి నిశ్శబ్ద గాంభీర్యం మరియు రాజ సంతోషం అద్భుతంగా ప్రతిబింబించాయి. ఇక కుమారి గారు తిరుమలాదేవి పాత్రలో నటించారు. రాజమహిషి అయిన తిరుమలాదేవి గారు మల్లీశ్వరిపై కరుణతో కూడిన గౌరవం చూపించే మహిళ. ఆమె పాత్రలో ఒక సున్నితమైన స్త్రీ హృదయం, ధర్మబద్ధత కలగలిపి కనిపిస్తాయి. టీజీ కమలాదేవి గారు జలజ అనే పాత్రలో నటించారు. రాజమహల్లో ఉన్న స్నేహపూర్వక, వినయశీలమైన పాత్ర. మల్లీశ్వరి పట్ల ప్రేమతో, ఆప్యాయతతో వ్యవహరించే బలమైన జలజ పాత్రలో కమలాదేవి గారి నటన చక్కగా మెరిసింది. ఇక జ్ఞాపతి రాఘవరావు గారు అల్లసాని పెద్దన్న
అనే పాత్రలో నటించారు. శ్రీకృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజాల్లో ఒకరైన మేధావి ఈ అల్లసాని పెద్దన గారు. తెలివితేటలతో, సాహిత్య చాతుర్యంతో రాజును మార్గనిర్దేశం చేసే మేధావి పాత్రను రాఘవరావు గారు గొప్పగా పోషించారు. ఇక ఋష్యాంధ్రమణి గారు నాగమ్మ పాత్రలో నటించారు. ఇది మల్లీశ్వరి తల్లి పాత్ర. తన కూతురి భవిష్యత్తు కోసం స్వార్థపూరిత నిర్ణయం తీసుకుంటూ ఆ తర్వాత దాని ఫలితాలను ఎదుర్కొనే స్త్రీ. ఋష్యాంధ్రమణి గారి నటన ఈ పాత్రలో అద్భుతమైన లోతును చూపించింది. ఇక దొరైస్వామి గారు నారప్ప అనే ఒక పాత్రలో నటించారు. రాజ్యసభలో సేవ చేసే విశ్వాస పాత్రుడు. నారప్ప పాత్ర చిన్నదైన కథను ముందుకు నడిపే ముఖ్యమైన సూత్రధారి. ఇక సురభి కమలాబాయి గారు కూడా ఈ చిత్రంలో నటించారు. ఈమె గోవిందమ్మగా ఈ చిత్రంలో మనకు కనిపిస్తారు. మల్లీశ్వరి జీవితంలో సానుభూతి చూపించే పెద్దమ్మలా కనిపించే పాత్ర ఇది. ఆమె మాటలు, ప్రవర్తన కథలో సౌమ్యతను తెస్తాయి. మల్లీశ్వరి 1951 నాటి ఈ చిత్రం కథా సారాంశం ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. మల్లీశ్వరి 1951. ఈ చిత్రం విజయనగర సామ్రాజ్య కాలంలో రాణివాసం అనే సంప్రదాయం ఒక గౌరవ సూచిక ఆచారం. మరి ఈ ఒక రాణివాసంలో ఉన్న స్త్రీ గురించి ఈ కథ ప్రధానంగా రాయబడింది. ఈ సంప్రదాయం ప్రకారం రాజమహల్కు తీసుకువచ్చే యువతులను కుటుంబానికి బంగారం, నగలు ఇచ్చి రాజమహల్లో స్థిర నివాసులుగా నియమించేవారు. కానీ ఆ యువతులు ఎటువంటి పురుషునితోనూ మాట్లాడకూడదు, ఎవరు వారి వద్దకు రాకూడదు అనే కఠినమైన నియమం ఉండేది. ఈ నియమాన్ని అతిక్రమించిన వారు మరణశిక్షకు గురయ్యేవారు. వీరాపురం గ్రామానికి చెందిన నాగరాజు మరియు మల్లీశ్వరి బాల్యంలోనే స్నేహితులు, బంధువులు కూడా. వారి స్నేహం ప్రేమగా మారుతుండగా మల్లీశ్వరి తల్లి నాగమ్మ ఆగ్రహిస్తుంది. ఆమె నాగరాజు పేదరికాన్ని తిట్టిపోస్తూ అతని తల్లి గోవిందమ్మని అవమానిస్తుంది. కానీ మల్లీశ్వరి తండ్రి నారప్ప అనగా ఈయన గ్రామ పెద్ద. ఈయన నిశ్శబ్దంగా చూస్తూనే ఉంటాడు. మల్లీశ్వరి మామ హనుమంతప్ప విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల రాజభవనంలో ఒక మంత్రి. ఒకరోజు మల్లీశ్వరి నాగరాజుతో కలిసి ప్రక్క గ్రామానికి వెళ్తుంది. వర్షం కారణంగా వారు ఒక మండపంలో ఆశ్రయం పొందుతారు. అదే సమయంలో రాజు శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనతో కలిసి అక్కడకు వస్తారు. మల్లీశ్వరి పాట, నృత్య ప్రతిభ వారిని ఆకట్టుకుంటుంది. రాజు అని తెలియక నాగరాజు వారితో సరదాగా మాట్లాడుతూ రాణివాసంకు మల్లీశ్వరిని సిఫార్సు చేయమని చెబుతాడు. దీంతో కోపగించిన మల్లీశ్వరి దీన్ని నాగరాజు చేసిన ఆటపాటగా భావిస్తుంది. కానీ నాగమ్మ మాత్రం తన కూతురిని రాణివాసానికి పంపాలని తహతహలాడుతుంది. నారప్ప మాత్రం మల్లీశ్వరిని నాగరాజుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. నాగమ్మ అవమానపరచడంతో నాగరాజు సంపాదించి వస్తానని గ్రామం విడిచి వెళ్తాడు. విజయనగరంలో శిల్పిగా ఎదిగి తిరిగి రానంటాడు. అయితే అప్పటికే రాజు, రాణి తిరుమలాదేవి మల్లీశ్వరిని రాణివాసంకు ఎంపిక చేస్తారు. నాగమ్మ లోభంతో కూతుర్ని బలవంతంగా రాజ్మహల్కు పంపుతుంది. అదే రాత్రి తిరిగి వచ్చిన నాగరాజు ఈ విషయం తెలిసి దుఃఖంలో మునిగిపోతాడు. గోవిందమ్మ పిచ్చివాళ్ళ మారుతుంది. కొంతకాలం తర్వాత నాగరాజు నర్తకుల మండప నిర్మాణం కోసం విజయనగరానికి వస్తాడు. అక్కడ మల్లీశ్వరిని కలుస్తాడు. కానీ ఆమె స్నేహితురాలు జలజ భయంతో వారిని విడదీస్తుంది. ఆపై జలజ మల్లీశ్వరి ప్రేమ కథ తెలుసుకొని రాత్రివేళ తుంగభద్ర తీరం వద్ద వారిని రహస్యంగా కలుసుకునేలా చేసింది. అదే రాత్రి క్రొత్తగా నిర్మించిన నాట్య మండపంలో రాజు, రాణి,
నాటక ప్రదర్శనకు హాజరవుతారు. ఉషా పరిణయం అనే నాటకంలో మల్లీశ్వరి నటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో నాగరాజు ఆమె కోసం వేచి ఉండగా రాజ్మహల్లోకి చొరబడతాడు. గస్తీ సైనికులు అతన్ని వెంబడిస్తారు. మల్లీశ్వరి అతన్ని చూసి పిలుస్తుంది. రాణివాసం నియమాలు ఉల్లంఘించబడినందున ఇద్దరిని జైల్లో వేస్తారు. తర్వాత జలజ, మల్లీశ్వరి నాగరాజుల ప్రేమ కథను రాణి తిరుమలాదేవికి చెబుతుంది. మల్లీశ్వరి తన ప్రాణం కోల్పోయిన నాగరాజుతో కలిసి చనిపోవాలనే సంకల్పం తెలియజేస్తుంది. మరుసటి రోజు ఉరితాడు సిద్ధం అవుతుంది. రాజు శ్రీకృష్ణదేవరాయల ఎదుట మల్లీశ్వరి, నాగరాజులు చివరిసారిగా నిలుస్తారు. నాగరాజు రాణివాసం పిలుపు ఎదుట మల్లీశ్వరి, నాగరాజు చివరిసారిగా నిలుస్తారు. నాగరాజు రాణివాసం పిలుపు పంపినందుకు రాజుపై నింద వేస్తాడు. రాజు అదే సలహా నాగరాజు ఇచ్చిందని గుర్తు చేస్తాడు. తదుపరి శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరికి క్షమాభిక్షనిచ్చి రాజమహల్లో ఘనంగా వారి వివాహం జరిపిస్తాడు. మల్లీశ్వరి ప్రేమ, త్యాగం, గౌరవం కలగలిపిన యుగాల ఒక క్లాసిక్ పిక్చర్. మల్లీశ్వరి 1951 చిత్రంలోని 10 ప్రధాన మలుపులు తెలుగులో స్పష్టంగా మరియు అందంగా మీకోసం. రాణివాసం సంప్రదాయం పరిచయం. విజయనగర సామ్రాజ్యంలో రాణివాసం అనే ఆచారం మహిళలకు గౌరవప్రదంగా కనిపించినా అది నిజానికి బంధనమే. ఒకసారి ఆచారంలో చేరితే పురుషులతో సంబంధం కలిగితే ప్రాణదండన తప్పదు. ఇక రెండవదిగా మల్లీశ్వరి, నాగరాజు బాల్య స్నేహం. వీరాపురం గ్రామానికి చెందిన మల్లీశ్వరి, నాగరాజు చిన్నప్పటి నుండి స్నేహితులు. ఈ బంధం మల్లీశ్వరి తల్లి నాగమ్మకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాగరాజు కుటుంబం పేదది. నాగమ్మ ధనాసక్తి. తర్వాత మలుపు. మల్లీశ్వరి ప్రతిభను చూసి రాజ్యసభలో రాణివాసంగా చేరే అవకాశం వచ్చినప్పుడు నాగమ్మ ఆర్థిక ప్రయోజనం కోసం కూతురుని బలవంతంగా పంపిస్తుంది. తండ్రి నారప్ప నిరుపాయుడవుతాడు. ఇక నాలుగవదిగా రాజు శ్రీకృష్ణదేవరాయలు, మల్లీశ్వరి తొలి పరిచయం. వర్షం పడుతున్న రాత్రి మండపంలో మల్లీశ్వరి పాట పాడుతుంటే రాజు కృష్ణదేవరాయలు ఆమె గానం విని ఆశ్చర్యపోతాడు. ఆమె ప్రతిభను గుర్తించి రాణి గారిని తన రాణివాసానికి పిలిపించేందుకు నిర్ణయిస్తాడు. నాగరాజు నిరాశతో స్వగ్రామం విడిచి వెళ్ళడం. మల్లీశ్వరి రాణివాసానికి వెళ్ళిపోవడం తెలుసుకొని ప్రేమలో విఫలమైన నాగరాజు విజయనగరానికి వెళ్ళి శిల్పిగా ఎదుగుతాడన్నమాట. తిరిగి విజయనగరంలో మల్లీశ్వరి నాగరాజుల కలయిక. నాగరాజు నిర్మాణ పనుల్లో ఉండగా మల్లీశ్వరిని మళ్ళీ కలుస్తాడు. కానీ రాణివాసం నిబంధనల భయంతో వారిద్దరూ కలుసుకునే ప్రయత్నం ఆపేస్తారు. వారి నిబంధనల భయంతో వారిద్దరూ కలుసుకోలేరు. తుంగభద్ర తీరంలో రహస్య భేటీ. మల్లీశ్వరి సేవకురాలు జలజ సహాయంతో అర్ధరాత్రి తుంగభద్ర నది తీరంలో మల్లీశ్వరి, నాగరాజు రహస్యంగా కలుస్తారు. ఇక తర్వాత సన్నివేశంలో పట్టుబడడం మరియు జైల్లో బంధించబడడం. మల్లీశ్వరి, నాగరాజు రహస్యంగా కలుసుకున్న సంగతి బయటపెడుతుంది. వారిద్దరూ రాణివాసం నిబంధనలను ఉల్లంఘించారని రాజభట్లు అరెస్టు చేస్తారు. జలజ నిజం చెప్పడం. జలజ రాణి తిరుమలాదేవికి మల్లీశ్వరి, నాగరాజుల ప్రేమ కథను వివరిస్తుంది. వారు తప్పు చేయాలనే ఉద్దేశంతో కాదని ప్రేమ కోసం జీవించారని చెబుతుంది. రాజు క్షమాపణ మరియు వివాహం. శ్రీకృష్ణదేవరాయలు నిజం తెలుసుకొని వారిద్దరిని క్షమిస్తాడు. రాజ్యసభలో ఘనంగా నాగరాజు, మల్లీశ్వరి వివాహం జరుగుతుంది. ప్రేమ, గౌరవం, త్యాగం వీటన్నిటిని ఏకతాటిపైకి తెచ్చిన
సుందర ముగింపు ఈ చిత్రానికి ఉంటుంది. ఈ చిత్ర నిర్మాణం బిఎన్ రెడ్డి గారు దర్శకత్వంలో ఇది వచ్చింది. మల్లీశ్వరి 1951 నాటి ఈ చిత్రం దిగ్గజ దర్శకుడు బిఎన్ రెడ్డి గారు 1939లో వందే మాతరం చిత్రాన్ని హంపిలో చిత్రీకరిస్తున్నప్పుడు అక్కడి విరూపాక్ష దేవాలయం సౌందర్యం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల కళాభావనను గుర్తు చేసింది. అదే సమయంలో ఆయన మనసులో కృష్ణదేవరాయల్ని ప్రధాన పాత్రగా ఉంచి ఒక చారిత్రక చిత్రం తీయాలన్న సంకల్పం పుట్టింది. ఈ ఆలోచనతో పునాది దాసం బుచ్చిబాబు రాసిన ప్రసిద్ధ నాటకం రాయలవారి కరుణ కృత్యము. దానిని ఆధారం చేసుకుని కవిశ్రేష్ఠుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కథ, సంభాషణలు, పాటలు రాశారు. ఆయన రచనలో దేవన్ షరార్ రాసిన ద ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్ కథా మర్మం కూడా స్ఫూర్తిగా ఉపయోగించారు. చిత్రం కెమెరా బాధ్యతలు ఆది ఎం ఇరానీ మరియు కొండారెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, నిర్మాణ రూపకల్పన ఏకే శేఖర్ గారు నిర్వహించారు. ఆయనకు ప్రముఖ కళా దర్శకుడు తోట వెంకటేశ్వరరావు గారు అనగా తోట తరణి తండ్రి గారు సహకరించారు. ఎన్టీ రామారావు గారిని శిల్పి నాగరాజు పాత్రకు ఎంపిక చేయగా క్రొత్త ముఖాన్ని అన్వేషించిన రెడ్డి గారు చివరికి గాయని నటి పి భానుమతి గారినే మల్లీశ్వరిగా ఖరారు చేశారు. అయితే షూటింగ్ సమయంలో భానుమతి గారి సమయ పాలనలో తేడాలు ఉన్నందున కొన్ని విభేదాలు తలెత్తాయి. ఆమె ప్రేమ 1952 సినిమా కూడా ఒకేసారి చేస్తున్నందున కొన్ని చోట్ల డూప్లు ఉపయోగించాల్సి వచ్చింది. భానుమతి ఎన్టీఆర్ గారు జంటపై వీరు తెరపై అద్భుతంగా రసవత్రంగా కనిపించారని రెడ్డి గారు తరువాత అన్నారు. బుచ్చిబాబు గారు రాసినటువంటి రేడియో నాటకంలో మల్లీశ్వరి పాత్ర చేసిన టీజీ కమలాదేవి ఈ చిత్రంలో జలజ పాత్ర పోషించారు. రెడ్డి గారు తన చిన్ననాటి అనుభవాలను కూడా కథలో చేర్చారు. ముఖ్యంగా కోతి బావకు పెళ్ళంట పాటకు ముందు సన్నివేశం అయిన బాల్య కబుర్ల నుంచే ప్రేరణ పొందింది. చిత్రీకరణకు 2 సంవత్సరాల సమయం పట్టింది. వాహిని స్టూడియోస్లో నిర్మితమైన ఈ చిత్రం సాంకేతికంగా, సౌందర్యపరంగా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక అమర కావ్యంగా నిలిచింది అనడంలో సందేహం లేనేలేదు. మరి మల్లీశ్వరి 1951 నాటి ఈ అందమైన చిత్రం, దీనికి సంబంధించిన సంగీత విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎస్ రాజేశ్వరరావు గారు మొత్తం 19 పాటలు స్వరపరిచారు. వాటికి పద్యాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. సౌండ్ మిక్సింగ్ను ఏ కృష్ణన్, పివి కోటేశ్వరరావు పర్యవేక్షించగా మనసున మల్లెల కళ్యాణి రాగంలో, ఎందుకే నీకింత ఖమాస్ రాగంలో ఉన్నాయి. చిత్ర ప్రారంభంలో పురంధరదాసు కృతి శ్రీగణనాథ వినిపిస్తుంది. భానుమతి గారు అన్ని పాటలకు స్వయంగా గాత్రం అందించారు. ఈ సంగీతం రూపుదిద్దుకోవడానికి సుమారు 6 నెలలు పట్టింది. 1951 డిసెంబర్ 31న ఆడియో విడుదలైంది. సంగీతం విమర్శకుల ప్రశంసలు మరియు వాణిజ్య విజయాన్ని సాధించింది. ఆరుద్ర గారు సౌండ్ డిజైన్ అద్భుతమని, అరుణ రవికుమార్ గారు ఆకాశ వీధిలో పాటకు మేఘ సందేశం ప్రేరణగా ఉన్నదని పేర్కొన్నారు. రాజేశ్వరరావు గారు దీన్ని తన ఉత్తమ కృతిగా భావించగా భానుమతి గారి గానం మనసున మల్లెల నేటికి హృదయాలను తడిపే శాశ్వత మాధుర్యంగా నిలిచిపోతుంది. ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు గౌరవాలు, జాతీయ స్థాయిలో ప్రశంసలు. 1951లో విడుదలైన మల్లీశ్వరి తెలుగు సినిమా చరిత్రలో తొలి కళాత్మక మహోత్కృష్టమైనటువంటి చిత్రాల్లో ఒకటిగా ఇది గుర్తించబడింది. భారత ప్రభుత్వం మరియు పత్రికా వర్గాలు దీన్ని క్లాసిక్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అభివర్ణించాయి. గాయకుల గౌరవం ఘంటసాల మరియు భానుమతి మనసున మల్లెల, ఆకాశ వీధిలో, ఎందుకే నీకింత వంటి పాటలతో
ఘంటసాల గారు మరియు భానుమతి గారు ఈ జంటకు అసాధారణ ప్రజాదరణ లభించింది అనడంలో మరి ఎటువంటి సందేహము లేదు. భానుమతి గారు స్వయంగా తన పాత్రకు సంబంధించిన అన్ని పాటలు పాడి తెలుగు సినిమా చరిత్రలో ఒక అరుదైన ఘనత సాధించింది. దర్శకుడు బిఎన్ రెడ్డి గారికి ప్రత్యేక గౌరవం. చిత్ర నిర్మాణం, దృశ్య కవిత్వం, రాజ్యసభ వైభవం, భావ వ్యక్తీకరణ అనగా ఇవన్నీ కలిపి బిఎన్ రెడ్డి గారిని జాతీయ స్థాయిలో ప్రతిభావంత దర్శకుడిగా నిలబెట్టాయి. ఈ చిత్రానికి ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి విశేష సన్మానం లభించింది. ఇక సినీ సమీక్షకుల ప్రశంసలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మల్లీశ్వరి చిత్రాన్ని సమీక్షకులు తెలుగు చిత్రకళకు మణిహారం, కళాత్మక మణిపూస అని పిలిచారు. 1950లలో ఆ దశకంలో ఇది సాంకేతిక నైపుణ్యం, తెలుగు చిత్రకళకు మణిహారం, కళాత్మక మణిపూస అని పిలిచారు. 1950 దశకంలో ఇది సాంకేతిక నైపుణ్యం, సంగీతం, కవిత్వం, నటన, చిత్రకళ కలగలిపిన సమగ్ర కళాఖండంగా గుర్తించబడింది. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా సేకరణ. మల్లీశ్వరి చిత్రాన్ని భారత ప్రభుత్వం జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్లో శాశ్వతంగా సంరక్షించింది. ఎందుకంటే ఇది భారతీయ చలనచిత్ర వారసునికి మరియు చలనచిత్ర వారసత్వానికి ఒక సాంస్కృతిక ఆదరణ మరియు ఒక సాంస్కృతిక ఆభరణంగా పరిగణించబడింది. ఇక అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు చూద్దాం. ఈ చిత్రంలో కలకత్తా ఫెస్టివల్ మరియు ఇంటర్నేషనల్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేక ఇతర గౌరవాలు కూడా ఈ చిత్రానికి దక్కాయి. కలకత్తా ఫిల్మ్ ఫెస్టివల్ మరియు ఇంటర్నేషనల్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి వేదికలలో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ప్రేమ అనే మానవీయ భావం ఎంత ఉన్నతమైనదో చూపించిన మల్లీశ్వరి తెలుగు సినిమా చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిన ఖండం. బిఎన్ రెడ్డి గారి దర్శకత్వం, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కవితాత్మక సంభాషణలు, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం, ఈ మూడు కలిసినప్పుడు పుట్టిందే మల్లీశ్వరి అనే మణిహారం. నాగరాజు గారు, మల్లీశ్వరి గారు మధ్య ఒక ప్రేమ గాథ రాజ్మహల్ గోడలలో బంధించబడిన వారి హృదయాలు మాత్రం స్వేచ్ఛా గానమై మారి వినిపించాయి. ఆ గానంలో వినేది కేవలం ప్రేమ మాత్రమే కాదు, మన సంస్కృతి, మన కళాత్మకత, మన తెలుగు భావజాలం కూడా. దశాబ్దాలు గడిచిన మనసున మల్లెలు, ఆకాశ వీధిలో వంటి గీతాలు ఇంకా మన హృదయాల్లో మ్రోగుతూనే ఉన్నాయి. అది ఈ చిత్రానికి లభించిన అమరత్వం. సినిమా ఒక వినోదం మాత్రమే కాదు, అది మనసును మేల్కొల్పే కళని నిరూపించిన చిత్రం మల్లీశ్వరి. కాలం మారిన మల్లీశ్వరి మాధుర్యం మారదు. ఇది తెలుగు సినిమాకు ఒక గౌరవ చిహ్నం, ఒక నిత్య గాన కవిత. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం 1951 నాటి చిత్రం మల్లీశ్వరి మరి ఈ చిత్రకథను మీరందరూ ఎంతో ఓపికతో విన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఒకవేళ మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.